హాయ్ అండి, అందరికీ సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే కాజు పనీర్ కర్రీ అండి. ముందుగా అయితే నేను టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా రుబ్బానండి. కొంచెం పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో ఉంటే తీసి రుబ్బాను. ఇక్కడ ఉప్పు కారం పసుపు పట్టించి నేను పనీర్ కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టానండి. ఇక్కడ కొంచెం క్రిస్పీ కోసం అయితే పైన కొంచెం లేయర్ క్రిస్పీ ఉంటుంది కదా, దానికోసం అయితే కొంచెం ఫ్రై చేశాను. నేను ముందుగానైతే అదే ఆయిల్లో ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేశానండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టి ఇక్కడ మిక్సీలో పట్టాను అప్పుడప్పుడు ఫ్రెష్గా. తర్వాత ఇంకా నాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసి నేను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత టమాటా గ్రేవీ అయితే టమాటా కాజు పెరుగు 3 కలిపి నేనైతే ఇక్కడ కొంచెం పనీర్ మసాలా ఉంటే ఇంకా అది కూడా వేసేసానండి. ఇంకా అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని కొంచెం వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత నేను ఇంకా ఉడికించుకున్న అది ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇక్కడ. ఇంకా దానికి ఉప్పు కారం అన్నీ పట్టేసాయి కదా ఫ్రెండ్స్, ఇంకా అందుకోసం అని అయితే లాస్ట్లో ఒక 5 మినిట్స్ తర్వాత దించేసాను తొందరగానే. ఇంకా ఇక్కడైతే లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసాను. కసూరి మేతి ఇంకా కొత్తిమీర 2 కలిపి ఒకసారి వేసుకున్నానండి. ఇంకా నాకైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్. ఇక్కడైతే ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా తర్వాత అయితే దించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇక్కడ నేను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా పనీర్ కర్రీ వచ్చేసి ఇలా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఇంకా దాని కాంబినేషన్లో నేనైతే బగారా రైస్ చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసి నేను బగారా మసాలాలు వేసేసి 2 పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి నేను మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నానండి. తర్వాత నేను ఇంకా కొంచెం రైస్ వేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. రైస్ ఫ్రై చేసిన తర్వాత నేను ఇంకా వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసి మళ్ళీ ఉప్పు వేసాను దానికి సరిపడా. ఇంక ఇక్కడైతే ఒక గ్లాస్ రైస్ అయితే గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే అన్నం కూడా బరాబర్ అయిపోయిందండి, కరెక్ట్ వాటరు. ఓకే, మీ ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు? చికెన్ మటనా ఏంటండి? ఫిష్ అది. ఇంకా మేమైతే ఈ సండే అయితే స్కిప్ చేసామండి, ఎందుకంటే ప్రతి సండే అదే చికెన్ అవుతుందండి. చికెను ఎగ్స్ అంతే ఇంకా మేము తినేది. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇదే ఎందుకు అనేసి బోర్ అయిపోయింది అనేసి పనీర్ అయితే తెచ్చినామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.